మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. హైదరాబాద్ ఇది దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి పోలీస్ ఆర్గనైజేషన్. మీకు అందరికీ తెలిసిందే, రెండు రాష్ట్రాల విద్యార్థులను అత్యున్నతమైనటువంటి స్థితిలో పోలీస్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దినటువంటి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. అందులో నా పేరు కడెం రమేష్. నేను అనేక సంవత్సరాల నుంచి చరిత్ర బోధనలో ఉన్నటువంటి వ్యక్తిని. ఈ సంస్థ ద్వారా అనేకమైనటువంటి విద్యార్థులను ఇటు పోలీసు రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఇంకా వేరియస్ రిక్రూట్మెంట్లో వేరియస్ డిపార్ట్మెంట్లలో కూడా ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళం మేము ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ నుంచి వెళ్ళి రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి కొత్త తరహాలో వినూత్నమైనటువంటి పద్ధతిలో బోధన చేసేటందుకు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులు ఖచ్చితంగా మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ క్లాసెస్లో వినండి. రైట్ నాన్న? ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా కుషాల్ యొక్క పాలనకు సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, కనిష్కుడు కట్టించినటువంటి ఇంకా ప్రధానమైనటువంటి పట్టణాలు మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క పెషావర్ అనేటువంటి ప్రాంతంలో అత్యంత అద్భుతమైన కట్టడాలు చేపట్టాడు. పెషావర్ పాకిస్తాన్ అనేటువంటి విషయాన్ని చెప్పండి నాన్న. అండ్ ఆల్సో కనిష్కపురం అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. కనిష్కపురం అనేటువంటి కనిష్కపురం ఎక్కడుందంటే కాశ్మీర్కు సంబంధించిన ప్రాంతం అని చెప్పేసి అది కూడా ఆయన కట్టించిందే. పెషావర్లో అత్యంత అద్భుతమైన కట్టడాలు కట్టించాడు. ఇంకా కనిష్కుడు ఏర్పాటు చేసినటువంటి సిరస్సుక అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. సిరస్సుక అనేటువంటి పట్టణాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సిరస్సుక అనేటువంటి పట్టణం ఎక్కడ ఉంటుంది సార్ అంటే తక్షశిల ప్రాంతానికి సంబంధించింది. కనిష్కుడు కట్టించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి మరొకటి ఏంటి సార్ అంటే ఆ యొక్క పంజాబ్ ప్రాంతంలో తాను కట్టించినటువంటి ప్రాంతమే బఠిండా ప్రాంతంలో అత్యంత అద్భుతమైన కట్టడాలు కట్టించాడు. బఠిండా ప్రాంతంలో ఇట్స్ లొకేటెడ్ ద పంజాబ్ అనేటువంటి ఈ విధంగా కనిష్కుడు ఆదరించినటువంటి డెవలప్మెంట్ చేసినటువంటి ప్రముఖమైనటువంటి ప్రాంతాలలో ఇటు పేషావర్, కనిష్కపురం, సిరిసుక్ అనేటువంటి ప్రాంతం, బఠిండా అనేటువంటి ప్రాంతాలలో అత్యంత అద్భుతమైన కట్టడాలు చేపట్టడం అనేటువంటి జరిగింది. మీకు అందరూ చేసినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే కనిష్కపురంలో ఆ యొక్క 13 అంతస్తులతోటి 400 అడుగుల పొడవుతోటి అత్యంత అద్భుతమైనటువంటి వైభవపేతమైనటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. కింగ్ కనిష్కుడు అనేటువంటి వాడిని ఈ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. కనిష్కుని ఆదరణలో ఏర్పాటు చేయనటువంటి మరొక అత్యంత అద్భుతమైనటువంటిది ఏంటంటే ఆయన పాలనా కాలంలో సాంప్రదాయాలకు విలువనిచ్చాడు. ఆయన బౌద్ధ మతానికి వన్నె తెచ్చాడు. ఆ యొక్క మహాకశ్యప మాతంగుడు అనేటువంటి వాడిని చైనా దేశానికి పంపించి బౌద్ధ మత విస్తరణ చేశారు. ఆయన బాగా వ్యాప్తి చేసింది ఏంటంటే మహాయాన బౌద్ధ మతాన్ని బాగా వ్యాప్తి చేస్తాడు. కనిష్కుని తర్వాత మనోడు మళ్ళీ ఎవరు వస్తారంటే ఆ యొక్క హవిష్కుడు అనేటువంటి వాడు రాజ్యానికి వచ్చాడు. హవిష్కుడు ఈ హవిష్కుని గురించి తెలిపేటువంటి శాసనం పేరేం పేరంటే మధుర శాసనం అనేటువంటి తెలుపుతా ఉందండి. మధుర శాసనం. ఈ రాజు ఏం చేసిందంటే పేద ప్రజల గూర్చి తాను ఏం చేశాడంటే పేద ప్రజల గూర్చి ఆయన అద్భుతమైనటువంటి దాన ధర్మాలు చేసినట్లుగా ఏ శాసనం తెలుపుతా ఉన్నారు సార్ అంటే మధుర శిలాశాసనం అనేటువంటి తెలుపుతా ఉందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుందాం. మధుర శిలాశాసనం అనేటువంటిది. హవిష్కుడు కనిష్కుని తర్వాత రాజ్యాన్ని పాలించిన మరొక చక్రవర్తి ఎవరు సార్ అంటే హవిష్కుడు అనేటువంటి వాడు. హవిష్కుని పాలనా కాలంలో జరిగిన ప్రత్యేకత ఏంటంటే పేద ప్రజల కోర్సు అత్యంత అద్భుతమైన దాన కార్యక్రమాలు కొనసాగించినట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనికి ఆధారమైనటువంటి పుస్తకం ఏంటి సార్ అంటే మధుర శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తున్నారండి. మధుర శాసనం. ఇంకా కూడా ప్రత్యేకంగా ఇంకా ఏం చెప్తున్నామంటే నాన్న, ఈ యొక్క కుషాన్ వంశంలోనే గొప్ప చక్రవర్తిగా ఆ యొక్క కలహనుడు అనేటువంటి వాడు రాసినటువంటి రాజతరంగిణి ద్వారా తెలుస్తూ ఉంది. రాజతరంగిణి ప్రకారము అసలు కుషాన్ వంశంలో మంచి పేరున్నటువంటి రాజు ఎవరంటే హవిష్కుడు అనేటువంటి వాడు అనేటువంటి విషయం తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ హవిష్కుడు అనేటువంటి వాడు కనిష్కుని తర్వాత రాజ్యానికి వచ్చాడు. హవిష్కుని గురించి ప్రస్తావిస్తున్నటువంటి ప్రముఖమైన శాసనం పేరేం పేరంటే మధుర శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. కలహనుని ప్రకారం కనిష్కుని కంటే గొప్పోడు అనేటువంటి విషయం తెలిసిపోయింది. ఎందుకంటే దాన ధర్మాలు విరివిగా చేసినట్లుగా ఓ శాసనపరమైనటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ఆ శాసనం పేరే మధుర శాసనం. ఉత్తరప్రదేశ్లో దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పండి. అదేవిధంగా ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరమ్మా అంటే ఆ యొక్క రెండవ కనిష్కుడు అనేటువంటి వాడు ఉన్నాడని రెండవ కనిష్కుడు అనేటువంటి రాజు
రాజు వచ్చాడు. మరి ఇతని తర్వాత ఆ రెండవ కనిష్కుడు, ఇతను కూడా గొప్ప చక్రవర్తిగానే పిలువబడతాడు. ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటి సార్ అంటే కైజర్ అనేటువంటి పేరుతో పిలువబడాడు. కైజర్ అనేటువంటి పేరుతో పిలువబడాడు. హవిష్కుని తర్వాత మళ్ళీ రాజ్యానికి వచ్చినటువంటి రాజు ఎవరు సార్ అంటే ఆ యొక్క రెండవ కనిష్కుడు అనేటువంటి వాడు. అదేవిధంగా చిట్ట చివరి చక్రవర్తి ఎవరంటే రెండవ వాసుదేవుడు అనేటువంటి వాడిని మనం తీసుకోవచ్చు. వాసుదేవుడు అనేటువంటి వాడు. ఈ వాసుదేవుడు అనేటువంటి వాడు ద లాస్ట్ కింగ్ ఆఫ్ ద కుషాన్ డైనస్టీ అనేటువంటిది. హవిష్కుడు అని ఇంతకుముందు నేను చెప్పాను. హవిష్కుడు కాదండి, హవిష్కుని తర్వాత రెండవ కనిష్కుని తర్వాత వాసుదేవుడు అనేటువంటి రాజు కూడా వస్తాడు. ఈ యొక్క కుషాన్ వంశంలో చిట్ట చివరి చక్రవర్తిగా ఎవరు పిలుస్తారంటే వాసుదేవుడు అనేటువంటి వాడిని. ఈ విషయాన్ని ఒకసారి చెప్పండి, వాసుదేవుడు అనేటువంటి వాడు. ఇంకా ఈ యొక్క ఒక్కసారి కనుక మనము ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడామంటే కుజులకాడు పైసెస్, విమాకాడు పైసెస్, కనిష్కుడు, హవిష్కుడు, రెండవ కనిష్కుడు, వాసుదేవుడు అనేటువంటి వాళ్ళు. వీళ్ళందరికంటే మనకు ఎక్కువగా ఎవరి గురించి అడిగే అవకాశం ఉందంటే కనిష్కుడు అనేటువంటి వాడు. ఎందుకంటే ఆయన శక సంవత్సరాన్ని ప్రారంభించాడు, 4వ బౌద్ధ సంగతి నిర్వహించాడు, బౌద్ధ మతానికి అత్యంత అద్భుతమైన సేవ చేశాడు. ఇతని ఆస్థానానికి వన్నె తెచ్చినటువంటి ప్రముఖ బౌద్ధ మత ఆ యొక్క ఎవరైనా చరకుడు అనేటువంటి వాడు ఉంటారు. చరకు రాసిన పుస్తకం పేరే చరక సంహిత అనేటువంటిది. చరక సంహిత. అదేవిధంగా చరక సంహితను మనం ఏం పేరుతో పిలుస్తున్నాం? ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అనే పేరుతో పిలుస్తున్నాం. భారతీయ వైద్య విధానానికి, ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానానికి అత్యంత అద్భుతమైన మూలాధారమైన కావ్యం పేరు ఏం పేరంటే అదే మన యొక్క చరక సంహిత అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తున్నారు. ఇంకా ఈ కనిష్కుని పాలనా కాలంలో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటిది ఏంటి సార్ అంటే ఆయన పాలనా కాలంలో ఒకసారి నేను ఆ కనిష్కుని యొక్క పరిపాలన విధానాన్ని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. కనిష్కుని యొక్క పరిపాలన విధానం అనేటువంటిది. మనోడు ఏం చేసింది సార్ అంటే రాచరిక విధానాన్ని అమలుపరిచాడు. రాచరిక వ్యవస్థను కనిష్కుడు అనేటువంటి వాడు ఏ విధానాన్ని అమలుపరిచింది సార్ అంటే ఆ యొక్క రాచరిక విధానాన్ని అమలుపరచడం అనేటువంటి జరిగింది. దయచేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా రాజ్యానికి అత్యున్నతమైనటువంటి అధికారి మాత్రం చక్రవర్తి అనేటువంటి వాడే ఉండేవాడు. ఈ చక్రవర్తిని అదుపు చేసిన చక్రవర్తికి సహకరించేటందుకై మంత్రిమండలి కూడా ఏర్పాటు చేసినట్లుగా ఆ మంత్రిమండలిని ఏం పేరుతో పిలిచేవాళ్ళంటే సభ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అందులో సభలో ఉండేటువంటి సభ్యులను మాత్రం ఏం పేరుతో పిలుస్తారంటే సభలో ఉండేటువంటి సభ్యులను ఏం పేరుతో పిలిచేవాళ్ళంటే దయచేసి ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పండి. ఆ యొక్క సభ్యులను మాత్రం తులక అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. తులక అనేటువంటి పేరుతో పిలుస్తారు. THULAK తులక అనేటువంటి పేరుతో పిలుస్తారు. తులక అంటే ఏంటి సార్ అంటే సభలో ఉండేటువంటి సభ్యులను ఏం పేరుతో పిలుస్తారంటే తులక అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అదేవిధంగా అత్యంత అద్భుతమైనటువంటి మరొకటి ఏం సార్ అంటే ఆ యొక్క మహాపరివార్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారండి. మహాపరివార్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ మహాపరివార్ అంటే ఎవరు సార్ అండి? మహాపరివార్ అంటే ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను ఏం పేరుతో పిలుస్తారంటే కుటుంబ సభ్యులను ఏం పేరుతో పిలుస్తారంటే మహాపరివార్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే మహావస్తు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మహావస్తు అంటే ఏంటి సార్ అంటే ఆనాటి సాంఘిక పరిస్థితులను వివరించేటువంటి విధానాన్ని ఏం పేరుతో పిలుస్తారంటే సాంఘిక పరిస్థితులను వివరించేటువంటి ప్రధానమైన గ్రంథం ఏంటి సార్ అంటే బౌద్ధ మత గ్రంథం పేరు మహావస్తు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆనాటి కుషాన్ల పాలనా కాలంలో సామాజిక స్థితిగతుల గురించి ప్రస్తావించేటువంటి ప్రముఖ బౌద్ధ గ్రంథం పేరు మహావస్తు అనేటువంటి. మహాపరివారం అంటే కుటుంబ సభ్యులను మహాపరివార్. తులక అంటే ఏంటి సార్ అంటే తులక అంటే ఆనాడు ఉన్నటువంటి సభ్యులను ఏం పేరుతో పిలుస్తారంటే తులక అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అదేవిధంగా పిల్లలను పెంచేటందుకే అత్యంత అద్భుతమైనటువంటి దాత్రీలు అనేటువంటి పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉన్నటువంటి సభ్యులు ఉండేటువంటి వాళ్ళు పిల్లల పెంపకానికి సంబంధించి దాత్రీలు అనేటువంటి పేరుతో అత్యంత అద్భుతంగా కొనసాగినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇంకా సమాజంలో గణికా వృత్తి కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గణికా వృత్తి దీన్నే మనం ఏం పేరుతో పిలుస్తారంటే వేశ్యావృత్తి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. వేశ్యావృత్తి అనేటువంటిది వేశ్యావాటికలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ వేశ్యావాటికలు ఉన్నట్టుగా తెలుపుతున్న ప్రముఖ బౌద్ధ మత గ్రంథం ఏంటంటే దివ్యావధానం అనేటువంటి ప్రముఖ బౌద్ధ మత గ్రంథం ద్వారా తెలుస్తుంది. కుషాన్ల పాలనా కాలంలో వేశ్యావృత్తి ఉన్నట్టుగా తెలుపుతున్నటువంటి ప్రముఖ బౌద్ధ మత గ్రంథం పేరు ఏం పేరు సార్ అంటే దివ్యావధానం అనేటువంటి పేరుతో సంబోధిస్తుండే దివ్యాధానం అనేటువంటిది. దీనికే వ్యభిచార వృత్తి అనేటువంటిది, గణికా వృత్తి అనేటువంటిది. ఈ గణికలకే గల మరొక పేరు ఏం పేరంటే దారికలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారంటే దారికలు అనేటువంటిది. వేషావధరులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. వేషావధరులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆయన పన్య
పన్య ప్రధానంగా ఏంటంటే పన్య పరిణేత అనేటువంటి పేరుతో పిలుస్తుండే పన్య పరిణేత ధారిక అనేటువంటి పేరుతో, వేషావధరులు అనేటువంటిది పన్య పరిణేత. అండ్ ఆల్సో గణికలు అనేటువంటి పేరుతో పిలుస్తుంది. గణిక అంటే వేషావృత్తి. ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ద కుషాన్స్ దే గివెన్ ద ప్రియారిటీ ఆల్సో ప్రాస్టిట్యూటిజం. ద ప్రాస్టిట్యూట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద గణికాస్ అండ్ దిస్ ఇన్ఫర్మేషన్ నోన్ ఫ్రమ్ ద బౌద్ధ టెక్స్ట్ దివ్యావధానం. ధారిక వేషావధరులో పన్య పరిణేత అనేటువంటి పేరుతో సంబోధిస్తుండే, పన్య పరిణేత అనేటువంటి పేరుతో సంబోధిస్తుంటారు. ఇంకా ఈ యొక్క కుషాన్ల కాలంలో అత్యంత అద్భుతమైనటువంటి మరొక విషయం ఏంటిదంటే మనం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది, ఈ కాలంలో ప్రధానంగా తీసుకున్నట్టయితే ఈ కాలంలో ప్రజలు ధరించేటువంటి నూలు వస్త్రాలు అనేటువంటిది ఉండాలి. ఈ నూలు వస్త్రాలు మాత్రం ఏం పేరుతో ప్రస్తావిస్తున్నారంటే తుండపాషి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. తుండపాషి నూలు వస్త్రాలు. ప్రజలు ధరించేటువంటి నూలు వస్త్రాలను ఏమంటారంటే తుండపాషి అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తుంటారు. అదేవిధంగా స్థానాంశుక్ అనేటువంటి పేరుతో కూడా దుస్తులను ధరించేటువంటి వాళ్ళు స్థానాంశుక్. స్త్రీలు ధరించేటువంటి అంతరీయ వస్తువులను ఏం పేరుతో పిలుస్తారంటే అంతర్వస్త్రాలను. స్త్రీలు ధరించేటువంటి అంతర్వస్త్రాలను స్థానాంశుక్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అదేవిధంగా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళు ధరించేటువంటి సిల్క్ రకమైనటువంటి నూలు మరియు సిల్క్ రకమైనటువంటి వస్తువులను ఆ యొక్క సిల్క్తో తయారు చేసిన వస్తువులను ఏమంటారంటే తుండపాషి అనేటువంటి పేరుతో పిలుస్తారు. తుండపాషి. ఆయన కనిష్కుడట సిల్క్ రూట్ను కూడా ఆక్రమించిన దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. సిల్క్ రూట్ అనేటువంటి ఐరోపా ఖండం నుంచి వెళ్ళి చైనా దేశ సరిహద్దుల వరకు, చైనా దేశం వరకు ఏర్పాటైనటువంటి సిల్క్ పంట. అయితే చైనా వాళ్ళు ఎక్కువగా సిల్క్ పంట పండించే వాళ్ళు కాబట్టి ఆ సిల్క్ పంట పండిస్తున్నటువంటి క్రమంలో ఏం జరిగిందంటే ఆ యొక్క ఐరోపా వాసులు అనేటువంటి వాళ్ళు ఆ యొక్క చైనా ప్రాంతం పైకి దండయాత్రకు వచ్చేసి అదే చైనాతోటి వ్యాపారం కొనసాగిస్తూ సిల్క్ పంటను ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి సిల్క్ రూట్ అనేటువంటి పేరుతో ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఆ సిల్క్ రూట్ కూడా ఆక్రమించినటువంటి చైనా కింగ్ మన యొక్క భారత కుషాన్ వంశ రాజు అంటే ఆయనే మన యొక్క కనిష్కుడు అనేటువంటి వాడి విషయాన్ని గుర్తుంచుకోండి. కనిష్కుని పాలనా కాలంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి కనిష్కుడు మాత్రం ఆదరించినటువంటి బౌద్ధమత శాఖ పేరేం పేరంటే మహాయాన బౌద్ధమత శాఖ. వాళ్ళ వంశంలో ఒక ఆయన ఎవరైనా ఇప్పుడు ఇక్కడ మనకు కుజులకాడు పైసెస్ బౌద్ధ మతాభిమాని, తర్వాత వీమాకాడు పైసెస్ హిందూ మతాభిమాని, కనిష్కుడు బౌద్ధ మతాభిమాని, అవిష్కుడేమో వైష్ణవ మతాభిమాని. ఇట్లా ఒక్కొక్క రాజు ఒక్కొక్క రకమైనటువంటి మతానికి ప్రాధాన్యత అనేటువంటి ఇవ్వటం అనేటువంటి జరిగిందండి. ఈ కాలంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థ కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎక్కింది కనిష్కుని పాలనా కాలం లేదా కుషాన్ల పాలనా కాలంలో. ఈ కాలంలో ఆర్థిక వృత్తికి సంబంధించి ప్రధానమైనటువంటిది ఏంటంటే వ్యవసాయం పరిశ్రమ అనేటువంటిది ఉంటుంది. బరుకచ్చం తోటి వ్యాపార కార్యక్రమాలు కొనసాగించినట్టుగా కూడా తెలుస్తుంది. బ్రోచ్ బరుకచ్చం అనేటువంటి ప్రాంతాలతోటి. అదేవిధంగా ఈ కాలంలో సార్ధవాహులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. సార్ధవాహులు అంటే విదేశీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళని ఏం పేరుతో పిలుస్తారంటే విదేశీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళను సార్ధవాహులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. శైలికులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. శైలికులు అంటే ఎవరు సార్ అంటే బట్టలు నేసేటువంటి వాళ్ళని ఏమంటారంటే శైలికులు అనేటువంటి పేరుతో, బట్టలు నేసేవారిని ఏమంటారంటే శైలికులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. శైలికులు. గంధికులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. గంధికులు అంటే సుగంధ పరిమళాలు తీసేటువంటి లేదా నూనెను తీసేటువంటి వాళ్ళని ఏం పేరుతో పిలుస్తారు సార్ అంటే గంధికులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆ యొక్క మణి ప్రసారకులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మణి ప్రసారకులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ మణి ప్రసారకులు అంటే ఎవరు సార్ అంటే ఖచ్చితంగా అడిగే విషయము. మణి ప్రసారకుల కంటే సుగంధ ద్రవ్యాలను తయారు చేసేటువంటి వాళ్ళను మణి ప్రసారకులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. హిరణ్యకులు అంటే ఎవరు సార్ అంటే హిరణ్యకులు అంటే ఆ యొక్క బంగారు వర్తక వ్యాపారాలను చేసే వాళ్ళని ఏమంటారంటే హిరణ్యకులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇటు హిరణ్యకులు, మణిప్రసారకులు, గంధికలు, శైలికులు, సార్ధవాహులు అనేటువంటి వాళ్ళు బిడారులు అనేటువంటి పేరుతో కూడా పిలిచేవాళ్ళండి. బిడారులు అనేటువంటి వాళ్ళు గుంపులుగా సుదూర వ్యాపారం చేస్తుండేటువంటి వాళ్ళని ఏమంటారంటే బిడారులు అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వాళ్ళు. దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. కుషాన్ల పాలనా కాలంలో సార్ధవాహులు, శైలికులు, గంధికులు, మణిప్రసారకులు, హిరణ్యకులు, బిడారులు అనేటువంటి పేరుతో సంబోధించినటువంటి వాళ్ళు.
బిడారులు అనేటువంటి పేర్లతో సంబోధించబడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రధానంగా మనం గమనించినట్లయితే ఈ కాలానికి సంబంధించినటువంటి ప్రధానంగా మనం గమనించినట్లయితే మొత్తానికి మతే బౌద్ధ మతం అనేటువంటిది నూతనమైనటువంటి ఉన్నతమైన స్థితిలోకి వచ్చింది. అశోక చక్రవర్తి బౌద్ధ మతానికి ఎంత సేవ చేశాడు, కనిష్కుడు అనేటువంటి వాడు కూడా అంత గొప్ప సేవ చేశాడనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఇంకా మనం ప్రధానంగా మొత్తానికైతే మౌర్యుల తదనంతరం మన భారతదేశాన్ని పాలించినటువంటి విదేశీ వంశాలలో ఆ యొక్క విదేశీ వాళ్ళను చూసినట్లయితే ఒకరు ఇండో గ్రీకులు అనేటువంటి వాళ్ళు, శకరాజులు అనేటువంటి వాళ్ళు, పార్థియన్లు అనేటువంటి వాళ్ళు, కుషాన్లు అనేటువంటి వాళ్ళను మనం సంబోధించడం అనేటువంటి జరిగిందండి. కుషాన్లలో గొప్ప రాజు అంటే మాత్రం మీరు చెప్పండి, కనిష్కుడు అనేటువంటి వాడే. ఆయన మీద అడుగుతుంటాడు. కానీ మధుర శాసనం ప్రకారం ఏంటంటే గొప్ప రాజుగా ఎవరిని పిలుస్తున్నామంటే హవిష్కుడు అనేటువంటి వాడిని పిలుస్తున్నాం. ఎందుకంటే పేదల కోసమై దాన ధర్మాలు కూడా కొనసాగించినట్టు ఆయన హవిష్కుడు అనేటువంటి వాడు. తర్వాత రెండవ కనిష్కుడు అనేటువంటి వాడు. ఇట్లా పిలుస్తుంటే వాసుదేవుడు అనేటువంటి వాళ్ళు ఇట్లా ప్రస్తావిస్తూ మొత్తానికైతే కుషాన్ల తదనంతరము మన భారతదేశాన్ని పాలించి మొత్తం ఐక్యం చేసి పాలించినటువంటి స్వదేశీ భారత రాజులు ఎవరు వస్తారంటే వాళ్ళే మన యొక్క గుప్త చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు వస్తారు. గుప్త చక్రవర్తులు. ఆ గుప్తుల కంటే ముందు ఒకసారి మీకు నేను దక్షిణాదిని పాలించినటువంటి కొంతమంది రాజులు ఉన్నారండి. ఆ దక్షిణాదిని పాలించినటువంటి కొంతమంది రాజులు ఎవరు వస్తారంటే వాళ్ళనే మనం ఏం పేరుతో పిలుస్తున్నామంటే మరొక చాప్టర్ తీసుకుంటున్నాను నాన్న నేను. ఆ యొక్క ఇది మన యొక్క స్వదేశీ రాజుల తర్వాత మళ్ళీ భారతదేశాన్ని పాలించినటువంటి మన యొక్క ఏదైతే అప్పటిదానికి అనుకున్నాం కదా, శృంగులు అనేటువంటి వాళ్ళు, కణువులు అనేటువంటి వాళ్ళు, చేది వంశ రాజులు కళింగ కారవీరుడు అని చెప్పిన తర్వాత మళ్ళీ భారతదేశంలో సంగం యుగం అనేటువంటిది ఒకటి వచ్చింది. దక్షిణ భారతదేశంలో సంగం యుగం అనేటువంటిది సంగం యుగం అనేటువంటిది. ఇది ఖచ్చితంగా మనం ఇది కూడా అడుగుతున్నాడు. ఈ టాపిక్ కూడా నేను ఏమి వదిలిపెట్టకుండా దీన్ని కూడా వెళ్ళిపోతున్నాను. సంఘం యుగం అనేటువంటిది దీనిపైన కూడా మన క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చిన్న. ఒకసారి దీనిపైన మనసు పెట్టండి. సంఘం యుగం అనేటువంటిది సంఘం అంటే ఏమిటని అడుగుతున్నాడు. అసలు సంఘం అంటే అర్థం ఏంటంటే సంఘం అంటే ఆ యొక్క కూడలి అని అర్థం. ఇక్కడ కూడలి అని అర్థం. సంఘం అంటే అర్థం ఏంటంటే కూడలేటువంటి పేరుతో పిలుస్తటమే కాకుండా ప్రధానంగా మనం గమనించినట్లయితే ప్రాచీన తమిళ రాజుల యొక్క ఆధీనంలో పోషించబడ్డ కవి పండిత సమ్మేళనాలను ఏమంటారంటే సంఘం అనేటువంటి పేరుతో పిలుస్తారు. సంఘం ప్రాచీన తమిళ రాజులు ఎవరైతే ప్రాచీన తమిళ వంశస్థులు ఉన్నారో ఆ ప్రాచీన తమిళ రాజులు ఏర్పాటు చేసినటువంటి కవి పండిత సమ్మేళనాలను ఏం పేరుతో పిలుస్తారంటే కవి పండిత సమ్మేళనాలను ఏమంటారంటే సంఘం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎస్, ది ఏన్షియంట్ తమిళ కింగ్స్ ఆర్ కండక్టెడ్ ద లిటరరీ కాన్ఫరెన్సెస్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద సంఘం అంటే మరొకసారి చెప్తున్నా, తమిళ రాజుల యొక్క ఆధారంలో ఏర్పాటు చేయబడేటువంటి కవి పండిత సమ్మేళనాలను ఏం పేరుతో పిలుస్తారంటే సంఘములు అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తుంటారు. సంఘములు అనేటువంటివి. అదేవిధంగా గుర్తుంచుకోండి. మరి ఆ ప్రాచీన తమిళ రాజుల వంశాలు ఏంటివి సార్ అంటే తమిళ వంశాలు. ప్రాచీన తమిళ వంశాలు ఏంటివమ్మంటే తమిళ వంశాలు ఏంటిదంటే ప్రధానంగా 3 రాజ్యాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటిదంటే చేర రాజ్యం అనేటువంటిది, రెండవది ఏంటంటే చోళ రాజ్యం అనేటువంటిది, మూడవది ఏంటంటే పాండ్యులు అనేటువంటి వాళ్ళు. పాండ్యులు. ఈ ముగ్గురు ఏర్పాటు చేసినటువంటి కవి పండిత సమ్మేళనాలను ఏమంటారంటే కవి పండిత సమ్మేళనాలనే సంఘం అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తారు. సంఘం అనేటువంటిది. ఈ యొక్క విషయాన్ని ఒకసారి గమనించండి. అదేవిధంగా 3 అంశాలు అనేటువంటి చెప్తాను నేను తర్వాత. మరి ఇక్కడ ఆ ప్రాచీన సమావేశాలు ఎన్ని జరిగినాయి సార్ అంటే మొదటి సమావేశం అనేటువంటిది. ఈ మొదటి సమావేశం ఎక్కడ జరిగిస్తారంటే మదురైలో జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకున్నాను. మదురైలో. ఈ మదురై సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే అగస్త్యుడు అనేటువంటి వాడు దీనికి అధ్యక్షత వహించాడు. అగస్త్యుడు అనేటువంటి వాడు. అగస్త్యుడు ఎవరండి అధ్యక్షత వహించిండంటే అగస్త్యుడు అనేటువంటి వాడు. ఎవరండి అగస్త్యుడు అనేటువంటి వాడు అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి కాశీ ప్రాంతవాసి మన యొక్క వశిష్ఠుని యొక్క సోదరుడు మన యొక్క అగస్త్యుడు అనేటువంటి వాడు. అగస్త్యుడు ఎవరమ్మా అంటే ఈ వాజ్ ద బ్రదర్ ఆఫ్ ద వశిష్ఠుడు అండ్ ఆల్సో బిలాంగ్స్ టు ద నార్త్ ఇండియన్ బ్రాహ్మణ్. ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాడు. ఆయన ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఆయన ఈ అగస్త్యుడిని ఏం పేరుతో పిలుస్తారంటే అగస్త్యుడు అనేటువంటి వాడిని ఆర్యుల వాస్కోడి గామ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆర్యుల వాస్కోడి గామ. అగస్త్యుడిని ఏమంటారు సార్ అంటే ఆర్యుల వాస్కోడి గామ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అగస్త్యుడు రాసినటువంటి పుస్తకం పేరు ఏం పేరంటే అగత్యం అనేటువంటి పేరుతో రాస్తాడు. అగత్యం అనేటువంటిది ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి వచ్చిన తొలి ఆర్యుడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు ఇతన్ని. దక్షిణ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఆర్యుడు ఎవరు వస్తారంటే మన యొక్క అగస్త్యుడు అనేటువంటి వాడు. తెలుగు
తెలుగు అను పదాన్ని భాషాపదంగా ఉపయోగించినటువంటి తెలుగు అను పదాన్ని భాషాపదంగా ఉపయోగించిన గ్రంథం పేరు ఏం పేరు సార్ అంటే అగత్యం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అగత్యం మోస్ట్ ఇంపార్టెంట్. The ancient Sangama kings are the conducted the historical literary associations in the names of the historical associations are popularized in the name of the Sangam. Sangam and nothing but ప్రాచీన తమిళ రాజులకు ఆధారంలో పోషించబడ్డ కవి పండిత సమ్మేళనాలను ఏం పేరుతో పిలుస్తారంటే సంఘం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆ మొదటి సంఘం ఎక్కడ జరిగించారంటే మధురై. ద ప్రిసైడింగ్ ఆఫ్ ద ఫస్ట్ సంఘం అగస్త్యుని ఏమంటారంటే ఆ యొక్క ఆర్యుల వాస్కోడి గామా అనే పేరుతో పిలుస్తుంటారు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చినటువంటి తొలి ఆర్యుడిగా ప్రస్తావిస్తారు. ఆయన రాసిన ప్రముఖమైనటువంటి గ్రంథం పేరు ఏం పేరంటే అగత్యం అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తారు. ఆ అగత్యం అనేటువంటి కావ్యం ప్రకారము తెనుగు అనేటువంటి పదాన్ని భాషాపదంగా ఉపయోగించిన సందర్భం ఈ కావ్యం ద్వారా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా రెండవ సంఘం సమావేశాన్ని ఎక్కడ జరిగిస్తారంటే అత్యంత కపోతపురం అనేటువంటి పేరుతో పిలుస్తారు. చిన్న కపోతపురం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. కపోతపురం ఇట్స్ ఆల్సో లొకేటెడ్ ద తమిళనాడు. ఆ కపోతపురం అనేటువంటి ప్రాంతం దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరమ్మ అంటే తొల్కాపియర్ అనేటువంటి వాడు దీనికి అధ్యక్షత వహిస్తాడు. ఆ తొలక్కపియర్ అనేటువంటి వారు రాసిన గ్రంథం ఏంటంటే తొల్కాపియం అనేటువంటి పేరుతో గ్రంథం రాస్తాడు. తొల్కాపియం అనేటువంటి పేరుతో గ్రంథం రాస్తాడు. అదేవిధంగా మూడవ బౌద్ధ సమావేశం అనేటువంటిది ఎక్కడ జరిగిస్తారంటే మళ్ళీ మధురై అనేటువంటి ప్రాంతంలో జరుగుతుంది. చిన్న మధురై ప్రాంతంలో జరుగుతున్నది. ద థర్డ్ సంఘం వాజ్ కండక్టెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద మధురై. దీనికి అధ్యక్షుడు ఎవరు సార్ అంటే ఇది మాత్రం కంపల్సరీ అడుగుతాడు చిన్న. దీనికి అధ్యక్షుడు ఎవరు సార్ అంటే మూడవ దానికి నక్కిలార్ అనేటువంటి వాడు దీనికి అధ్యక్షత వహిస్తాడు. ఆయన రాసినటువంటి గ్రంథం ఏంటంటే ఆ యొక్క గ్రంథం ఏంటి సార్ అంటే తిరుమురు గప్పే అనేటువంటి పేరుతో పిలుస్తారు. తిరుమురు గప్పే అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తున్నారు. తిరుమురు గప్పే ఆయన రాసినటువంటి ప్రధానమైనటువంటి గ్రంథం ఏంటి సార్ అంటే తిరుమురు గప్పే. అదేవిధంగా ఇతర గ్రంథాలు కూడా ఒకసారి మనం గమనించినట్టే ఇతర గ్రంథాలు ప్రముఖ ఇతర తమిళ గ్రంథాలు ఏంటి సార్ అంటే తిరుక్కురల్ అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి తిరువల్లువార్ అనేటువంటి వాడు ఒక ప్రధానమైన గ్రంథం రాసిందన్న తిరువల్లువార్. ఆ తిరువల్లువార్ రాసిన గ్రంథం ఏంటంటే తిరుక్కురల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. తిరుక్కురల్. ఈ తిరుక్కురల్ని ఏం పేరుతో పిలుస్తారంటే తమిళ సాహిత్యానికి బైబుల్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని తమిళ సాహిత్యానికి బైబుల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇట్స్ ద బైబుల్ ఆఫ్ ద తమిళ లిటరేచర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. తిరువల్లువార్ అనేటువంటి వారు రాస్తాడు. ఇంకొక అత్యంత అద్భుతమైనటువంటి మరొక కావ్యం పేరు ఏం పేరు సార్ అంటే ముఖ్యంగా ఆ యొక్క తిరుతక్క దేవర అనేటువంటి పేరుతో పిలుస్తారు. తిరుతక్క దేవర. ఈ తిరుతక్క దేవర రాసిన పుస్తకం పేరు ఏం పేరంటే జీవక చింతామనేటువంటి పేరుతో పుస్తకం రాసిండు. పేరుతో రాసిండు. అదేవిధంగా ఇలంగో అడిగల్ అనేటువంటి వాడు అత్యంత అద్భుతమైన కావ్యం రాసి ఇలంగో అడిగల్ అనేటువంటి వాడు. ఈ ఇలంగో అడిగల్ రాసిన పుస్తకం పేరు ఏం పేరంటే శిలపాధికారం అనేటువంటి పుస్తకం రాసిండు. అండ్ ఆ యొక్క మరొక పండితుడు ఎవరు సార్ అంటే ఇలంగో అడిగల్ సిత్తాలై సత్యనారాయణ అనేటువంటి వాడు ఉంటాడు. సిత్తాలై సత్యనారాయణ అనేటువంటి వాడు ఆ యొక్క మణిమేకల అనేటువంటి పుస్తకం రాసిండు. మణిమేకలై అనేటువంటి పుస్తకం మణిమేకలై అనేటువంటి ఈ మణిమేకలై మరియు ఈ శిలపాధికారం ఈ రెండు కావ్యాలను ఏం పేరుతో పిలుస్తారంటే శిలపాధికారం మరియు మణిమేకలై ఈ రెండు కావ్యాలను ఏం పేరుతో పిలుస్తారంటే తమిళ ఇతిహాసాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. తమిళ ఇతిహాసాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. తమిళ ఇతిహాసాల పేర్లు ఏంటివి సార్ అంటే ఆ యొక్క శిలపాధికారం మణిమేకలై ఈ రెండు పుస్తకాలు రాసిన వ్యక్తి ఎవరంటే ఆ యొక్క ఇలంగో అడిగల్ మరియు ఆ యొక్క సిత్తాలై సత్యనారాయణ. తమిళ ఇతిహాసాలు ద తమిళ్ ఎపిక్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద వన్ ఇస్ ద ఇలంగో అడిగల్, ఈ పెనుడు ద శిలపాధికారం, సిత్తాలై Satyanar was penned the Manimekalai. The two Tamil texts are the popularized in the names of the Tamil epics. What is the Ramayana, Mahabharatam are called as the Indian epics. The same manner, the Tamil epics, one is the Shilapadikaram and Manimekalai, and also the Greek epics, you know very well, and Iliad, Odyssey in the same manner, Shilapadikaram and also Manimekalai. These are the two texts are the popular in the name of the Tamil epics, and the Bible of the Tamil literature.
ఏంటిదంటే ఆ యొక్క తిరుకరల్ ఇట్ వాజ్ అ పెనుడు బై తిరువల్లువార్, ఇట్ వాజ్ అ పెనుడు బై ద తిరువల్లువార్. అండ్ ఆల్సో అగత్యం వాజ్ పెనుడు బై ద ఆ యొక్క అగస్త్యుడు అనేటువంటి వాడు హీ కాల్డ్ యాజ్ ద ఏం పేరుతో పిలుస్తున్నాం అతన్ని, ఆర్యుల వాస్కోడి గామ అనేటువంటి పేరుతో సంబోధిస్తుంటారు. ఆర్యుల వాస్కో తొలకాపియర్ రాసిన గ్రంథం పేరు తొలకాపియం అనేటువంటిది. నక్కిలార్ రాసిన పుస్తకం పేరు తిరుమురు గప్పై అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. తిరుమురు గప్పై, నక్కిలార్ లేదా షెక్కిలార్ అనేటువంటి పేరుతో కూడా గుర్తుంచుకోండి. ఇట్లా ఈ యొక్క వీళ్ళ రాజులు అనేటువంటి ఈ యొక్క సంఘం ఈ విధంగా ఏర్పాటైనటువంటి పరిస్థితుల వల్ల ఈ పుస్తకాలు రాసుకున్నటువంటి జరిగింది. అదేవిధంగా ప్రాచీన తమిళ రాజుల యొక్క ఆధారంలో పోషించబడ్డ కవి పండిత సమ్మేళనాలను మాత్రం సంఘం అనే పేరుతో పిలుస్తారు. ఒక రకంగా చెప్పాలంటే సాహిత్య సమ్మేళనాలను సంఘం అనేటువంటి పేరుతో పిలుస్తారు. సాహిత్య సమ్మేళనాలను ఏమంటారంటే సంఘం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆ సంఘానికి సంబంధించిన విషయాన్ని ఒకసారి దయచేసి అందరూ కూడా గుర్తుంచుకోండి. మొదటిది మధురై, తర్వాత కపోతపురం, మూడవది ఏంటంటే మధురై అనేటువంటిది విషయం తెలిసిపోయింది. మొదటి దానికి అధ్యక్షుడు మాత్రం అగస్త్యుడిని ఆరుడ వాస్కోడి గామ అనే పేరుతో పిలుస్తుంటారు. అపస్తంభుని మాత్రం దక్షిణ మనం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. గుర్తుంచుకోండి. ఒకసారి మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఆ యొక్క ప్రముఖమైన పండితులు అనేటువంటి ఒక క్యాసెట్ కూడా చేశాను. మీకు నేను విషయాన్ని ఒకసారి దయచేసి గుర్తుంచుకోండి. సంగమ యుగం, ఆ సంగమ యుగంలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి సార్ అంటే, ఒకటి చేర రాజ్యం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. చేర రాజ్యం, ఎస్, ద చేర కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. చేర రాజులు, చోళ రాజులు, అదేవిధంగా పాండ్య రాజులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. పాండ్య రాజులు అనేటువంటి వాళ్ళు, చేర రాజులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళ రాజధాని ఏంటి సార్, తమిళనాడులోని వంజి అనేటువంటి ప్రాంతం. ఈ వంజికే గల మరొక పేరు ఏం పేరంటే కరూర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. కరూర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. చేర రాజుల్లో ఈ చేర రాజుల్లో గొప్ప కవి రాజు ఎవరంటే సెంగుత్తవాన్ అనేటువంటి వారిని తీసుకోవచ్చు. సెంగుత్తవాన్ అనేటువంటి వాడు సెంగుత్తవాన్. ఎస్ నాన్న, వంజి అనేటువంటి వంజిక గల మరో పేరు కరూర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. చేర రాజుల్లో పేరునిక అనేటువంటి రాజు ఎవరంటే సెంగుత్తవాన్ అనేటువంటి వాడు సెంగుత్తవాన్. ఇతని యొక్క అత్యంత అద్భుతమైనటువంటి ఆస్థాన కవి ఎవరు సార్ అంటే ఇజ్ కోర్ టు పోయట్ ఎవరంటే ఇలంగో అడిగల్ అనేటువంటి వాడు ఉంటాడు నాన్న. ఇలంగో అడిగల్ అనేటువంటి వాడు. ఈ ఇలంగో అడిగల్ రాసిన పుస్తకం పేరు ఏం పేరంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి శిలప్పాధికారం అనేటువంటి బుక్ రాస్తుంది. శిలప్పాధికారం. ఇలంగో అడిగల్ రాసిన పుస్తకం పేరు ఏం పేరంటే శిలప్పాధికారం అనేటువంటి పుస్తకం రాయటం అనేటువంటి జరిగింది. ఈయనకు సంబంధించిన అత్యంత అద్భుతమైనటువంటి గుర్తేందమ్మా అంటే, ఈయనకు సంబంధించిన గుర్తేందంటే విల్లు అనేటువంటిది గుర్తున్నది, విల్లు లేదా బాణం అనేటువంటి గుర్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పండి. బాలం అనేటువంటిది. అదేవిధంగా చెరరాజులు అనేటువంటి వాళ్ళు మరొక తమిళ రాజులు ఎవరు సార్ అంటే చోళ రాజులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. చోళ రాజులు అనేటువంటి వాళ్ళు. ఈ చోళ రాజులు అనేటువంటి వాళ్ళకు సంబంధించి వీళ్ళ యొక్క పట్టణం పేరు ఏంటి, రాజధాని ఏంటంటే కావేరీ పట్టణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. కావేరీ పట్టణం. ఈ కావేరీ పట్టణానికి గల మరొక పేరు ఏం పేరంటే పుహార్ పట్టణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. పుహార్ పట్టణం. కావేరీకి గల మరొక పేరు ఏం పేరంటే పుహార్ పట్టణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. పుహార్ పట్టణం. చోళ రాజులు వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి సార్ అంటే కావేరీ టౌన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. దీనికి గల మరొక పేరు ఏం పేరంటే పుహార్ పట్టణం అనేటువంటి పేరుతో పిలుస్తున్న పుహార్ పట్టణం. ఇందులో పేరునికగా ఉన్నటువంటి చక్రవర్తి ఎవరంటే కరికాల చోళుడు అనేటువంటి వాడు. కరికార చోళుడు, ద గ్రేట్ కింగ్ అమాంగ్ ద ఏన్షియంట్ చోళ డైనస్టీ కరికాల చోళుడు. ఈ కరికాల చోళుడు అనేటువంటి వానికి అర్థం ఏంటంటే కరి అంటే అర్థం ఏంటంటే తాళుడు, కరి అంటే అర్థం ఏంటంటే తాడు, కాలుడు అంటే ఎవరు సార్ అంటే కాలుడు అంటే యముడు అనేటువంటి వాడు. కాలుడు అంటే యముడు అనేటువంటి వాడు. అంటే యమునికి ముఖతాడు లాంటి వాడు మన యొక్క కరికాల చోళుడు అనేటువంటి వాడు. యమునికి ముఖతాడు లాంటి వాడు ఎవరంటే కరికాల చోళుడు అనేటువంటి వాడు. ఇంకా ఇతనికి అర్థం ఏంటంటే కాలు కాలి నల్లబడడం చేత అందుకని ఇతనికి ఏం పేరు వచ్చిందంటే కరికాలుడు అనేటువంటి పేరు వచ్చేసింది. కరికాలుడు. కాలు నల్లబడడం వల్ల ఇతనికి ఏం పేరు వచ్చిందంటే కరికాలుడు అనేటువంటి పేరు వచ్చింది. కరికాల చోళుడు. కావేరీ పట్టణం లేదా పుహార్ అనేటువంటి ప్రాంతాన్ని క్యాపిటల్ సిటీగా తీసుకుంటారు. ఈయన అదేవిధంగా ప్రాచీన పల్లవ రాజు అనేటువంటి త్రిలోచన పల్లవుని ఓడించేశాడు. త్రిలోచన పల్లవుని ఓడించేసి ఆ శ్రీశైలం చుట్టూ ఉన్నటువంటి అడవులను మొత్తం కూడా నరికి వేయించి ఆ యొక్క అత్యంత అద్భుతమైనటువంటి వ్యవసాయం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా త్రిలోచన పల్లవుని చేత మట్టి తట్టలు మోపించాడు. అదేవిధంగా కావేరీ నదికి ఆనకట్టను కట్టినటువంటి ఆ యొక్క ప్రాచీన చోళరాజు ఎవరు సార్ అంటే కరికాల చోళుడు అనేటువంటి వారిని చెప్పండి. కరికాల చోళుడు. కావేరీ నదికి ఆనకట్టను కట్టి అత్యంత అద్భుతమైనటువంటి వ్యవసాయ ప్రగతికి శ్రీకారం చుట్టినటువంటి చోళ కింగ్ ఎవరమ్మ అంటే ఆయనే మన యొక్క కరికాల చోళుడు అనేటువంటి వాడు. కరికాలుడు అంటే అర్థం ఏంటంటే కాలి నల్లబడడం
అనడం చేతంది కరికాలుడు అని పేరు వచ్చింది. కరి అంటే అర్థం ఏంటంటే తాడు, కాలుడు అంటే ఎవరంటే యముడు. యముడికి ముఖతాడు లాంటి వాడు మన యొక్క కరికాల చోళుడు. డ్యూరింగ్ హిజ్ రీజన్ హీ వాజ్ అటాక్ ఆన్ ద ఏన్షియంట్ పల్లవ కింగ్డమ్. ద ఏన్షియంట్ పల్లవ కింగ్ మిస్టర్ త్రిలోచన పల్లవుడు వాజ్ డిఫీటెడ్ బై ద కరికాల చోళుడు. వెన్ హీ వాజ్ డిఫీటెడ్ బై ద కరికాలుడు అండ్ he occupied the total ancient Pallava kingdoms and he was occupied the Srisailam forest also, and it was cultivated by the Pallavas people, Pallavas agricultural landers. ఆ వ్యవసాయదారుల చేత అద్భుతమైనటువంటి వ్యవసాయాన్ని చేయించుకొని ఒక గొప్ప రాజుగా పరిగణించబడ్డాడు కరికాల చోళుడు అనేటువంటి వాడి విషయం చెప్పండి. కరికాల చోళుడు అనేటువంటి వాడు. అదేవిధంగా ఇంకా ప్రముఖమైనటువంటి మరొక తమిళ రాజ్యం పేరు ఏం పేరుస్తారంటే పాండ్య రాజ్యం అనేటువంటి పేరుతో పిలుస్తారండి. పాండ్య రాజ్యం. వీళ్ళ యొక్క రాజధాని ఏంటిదంటే పాండ్యుల యొక్క రాజధాని పేరు ఏం పేరంటే అత్యంత అద్భుతమైనటువంటి మధురై అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మధురై. దీంట్లో గొప్ప రాజు ఎవరంటే నెడుంజెలియన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. నెడుంజెలియన్ అనేటువంటిది. ఈయన గుర్తేంటిదమ్మా అంటే అత్యంత అద్భుతమైన గుర్తు చేప గుర్తు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. చేప గుర్తు అనేటువంటిది. ఈయన గుర్తు ఏంటి సార్ అంటే పులి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. పులి. పాండ్యుల యొక్క రాజధాని మధురై, తర్వాత నెడుంజెలై. గుర్తు ఏంటంటే చేప. ఇలా ముగ్గురు రాజులను, ఈ చోళ రాజులు, చేర రాజులు, పాండ్య రాజులు, ఈ ముగ్గురు రాజుల యొక్క చరిత్రను ఏం పేరుతో పిలుస్తారంటే సంగం యుగం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సంగం యుగం అనేటువంటి. సంగం అంటే మరొకసారి చెప్తున్నా, ప్రాచీన తమిళ రాజులకు ఆధారంలో పోషించబడ్డ కవి పండిత సమ్మేళనాలను ఏమంటారంటే సంగం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆ ప్రాచీన తమిళ రాజులు ఎవరు సార్ అంటే చేల, చోళ, పాండ్యాస్ అనేటువంటి వాళ్ళు. ఈ విషయంగా వాళ్ళ గుర్తులు ఇచ్చాను. వాళ్ళ రాజధాని పట్టణాలు అనేటువంటి మాట్లాడుకున్నాం. గ్లాన్స్గా అడగవచ్చు ప్రముఖ తమిళ గ్రంథాలు ఏంటివని అడగవచ్చు, లేదా తమిళ ఇతిహాసానికి బైబుల్ లాంటిదని తమిళ బైబుల్ లాంటిదని దేనంటారు తిరుకుర అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. తమిళ ఇతిహాసాలు ఏంటివమ్మా అంటే శిలప్పాధికారం, మణిమేకలు అనేటువంటి. శిలప్పాధికారం రాసింది ఎవరంటే ఇలంగు అడిగలు, మణిమేకలై, సితాలై, సత్యనారాయణ అనేటువంటి వారు రాయటం జరిగింది. ఈ విధంగా తమిళ సాహిత్యానికి సంబంధించిన సంఘం పరిషత్తులు కూడా గుర్తుంచుకోండి. 3 సంఘం పరిషత్తులు జరిగినాయి. 3 తమిళ రాజ్యాలు పాలించారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్లాసులో మనము గుప్తుల గురించి మనం క్లాస్ ప్లాన్ చేసుకుందాం. గుప్త సామ్రాజ్యం వైభవపేతమైనటువంటి మహాగుప్తులు వాళ్ళు స్వర్ణయుగం ఎట్లా సాధించారనేటువంటి దాంతో మనం నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేసుకుందాం. రైట్. మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.